పౌరుల సమస్యలు చాలా ఉన్నాయి. ఇంతవరకు చిప్స్ ఫండ్ 14-16 నెలలు అయితే ఇంతవరకు ఏం కట్టుకుంటలేరు. మళ్ళీ ఇంకొకటి ఇది ఏది మన 50 సంవత్సరాలకు కార్డు ఇస్తా అని చెప్పి ఇటువరకు ఇచ్చారు. ఇప్పుడు ఇంతవరకు ఇస్తలేరు. అది మధ్యన ఆఫ్ చేసారు. ఈ ప్రభుత్వం వచ్చిన కానీ ఏం అనగా కూడా తప్పించి ఏం లేదు. ఇంకొకటి చేనేత కార్మికులకు కూడా ఏం చెందలేదు. భార్యాభర్తలు కష్టపడ్డా కూడా ఏం గిట్టుబాటు అయితే లేదు. నూనె రేటు విపరీతంగా పెరిగిపోయినాయి. ఎక్కడ పోయినా కూడా చాలా విలువ లేకుండా అయిపోయింది. భార్య పిల్లలకు కుంటుపడిపోయి మొత్తం ఆగమాగం ఉంది పరిస్థితి. ఏ ప్రభుత్వం కూడా పట్టించుకుంటలేదు. ఎమ్మెల్యే గారు కూడా ఎవరు కూడా సహకరిస్తలేరు. గట్టిగా మీరు అందరు సహకరించి మాకు తప్పకుండా సహాయం చేయాలని కోరుతున్నాం. ఇంకొకటి చిప్ట్ పన్ను విషయంలో చాలా ఇప్పుడు లేట్ అయింది. ఇప్పటికే 16 నెలలు అవుతుంది. ఇంతవరకు కూడా దాని సంగతి ఏం తేల్చలేదు. దాన్ని గట్టిగా వచ్చే నెల అంటారు, ఇంకో 2 నెలలు అంటారు, నెల ముందు వస్తుందంటారు. ఇంతవరకు ఏం వస్తలేదు. అది అట్లా ఇదొకటి. మళ్ళీ ఇంకోటి కార్డు అనేది 50 సంవత్సరాలకు అనేది ఇటువరకు ఇచ్చారు. ఇటువరకు ఇచ్చిన తర్వాత 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఆఫ్ చేసారు. దానివల్ల ఎంఆర్ ఆఫీస్కి పోతే అక్కడ వాళ్ళు ఏమంటారు, మీరు అక్కడ గుర్తింపు కార్డు ఉంటేనే మీకు పింఛన్ వస్తుంది, లేకపోతే రాదంటారు. మాలాంటి వాళ్ళు చాలా మంది ఏం మొగ్గాలు లేక ఇప్పుడు కూలీలు చేసుకొని బతికేటోళ్ళు పద్మశాలిగా పుట్టినందుకు కార్డు కూడా గుర్తింపు లేకుండా పోతుంది. మాకు ఖచ్చితంగా మా కార్డు ఇవ్వాలని కలెక్టర్ గారు కోరుతున్నాం. కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాం. ధర్నా చేయడానికి జూన్ 2వ తారీఖున తప్పకుండా మేము భార్య భర్తలు పిల్లలతో సహా వచ్చి కలెక్టర్ ఆఫీస్ ముందు కూర్చొని ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం.